తిరుపతిలోని ఎన్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో సత్ప్రవర్తన, పరివర్తన, నైతికతలపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రెడ్డప్ప, బ్రహ్మకుమారి, ప్రసన్న, భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యొక్క అవేర్నెస్ కౌన్సిలింగ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి తీర్చిదిద్దినందుకు ఈరోజు మనమందరం గర్వపడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తయారైనారు. కాబట్టి అటువంటి సంస్థకు మనందరం కృతజ్ఞతలు, మనందరం చప్పట్లతోటి వారిని అభినందిస్తాం. కమ్మపల్లి అనే చిన్న పిహెచ్సిలో పనిచేస్తూ ఆ పిహెచ్సిలో కూడా పక్కన ఉన్నటువంటి వడవాలపేట నుంచి బ్రహ్మకుమారిని పిలిపించి వారి ద్వారా జ్ఞానాన్ని మన చేయవలసిన సేవను అందించి ఆ విధంగా ఆ పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ చేసి లాస్ట్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నాను. అప్పుడు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కమ్మపల్లి పిహెచ్సిని 1200 పిహెచ్సిలో నెంబర్ 1 పిహెచ్సి కమ్మపల్లి అన్నాను. ఎవరైనా సరే సమాజం కోసం మనం అందరం సేవ చేసే దానికోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఇప్పుడు దాదాపు 8,000కు పైన మనకు బ్రహ్మకుమారి సంస్థలో నిమగ్నమై ఉన్నారు.